అరే రామా ఏడవేంది మనిషి మా అత్త జాడలేదు పత్తలేదు తెల్లారు లేతనే బుర్రు పిట్ట లెక్క తుర్రుమంటది ఏడబోతుందో ఏమో. శ్రావణ మాసం వచ్చింది శనివారం గోలే మధ్యానికి ఒక్క పొద్దు ఓ తానం చేస్తా బోనం చేస్తా ఏది లేదు. తిరుగు అంటావు తిరుక్కుంటా ఊరంతా తిరిగేస్తుంది. ఈ ముచ్చడ మునుగా ముచ్చడ అంటే మూతలు దాపుతుంది అవ్వా. ఛీ నేనేమో సురుగు అనుకుంటా నేనుంటా. తానం లేదేం వచ్చి పాడు కావాలి ఏం చేయాలి ఎంత కని చేయాలి. ఈ ఇల్లేమన్నా చిన్నగా ఉందా? రెండింట్లా పెట్టున్నది. కోడలు ఉన్నప్పుడేమో అత్త మీద సుఖపడ్డది, ఇప్పుడేమో నా మీద సుఖపడుతుంది. ఎసొంటి రాతలు అస్తచ్చుకుంది అవ్వ అదృష్టవంతరాలు. ఆ పాస్మాన్లలో పుల్లి ఎత్తది ఆడకట్లన్నీ తిరిగేస్తుంది. ఆ పండ్లను దోముతుందో మరి ముచ్చట్లే పెడతాందో. చేత పాడుగా చేసి నా రెక్కలన్నీ గంగల కలుపుతా అన్నాయి. ఎంతగానో చెయ్యాలి. ఈమెతోడు ముచ్చట పెట్టేటోళ్ళు కూడా అస్సలు దొరుకుతారు. ఈ 10 నెలల ముచ్చట తీర్తలేవా? అందరు ఇళ్ళలో గిట్లనే ఉన్నారేమో. ఈ ఆనోటి 3 రోజులైనా ఏ ముసురు ఈ ముసురు చల్లగుండా ఇక నన్న గెరిగిస్తుందా లేదా మరి? ఓ దేవుడా కొద్ది మబ్బు లేదు. అంతా తడితడి. ఈ వాన చల్లగుండా వారం రోజులే కొట్టబట్టి ఎడతెరిపి లేకుండా కొడుతుంది. మా నారంతా ముదిరిపోబట్టి ఎట్లనో ఏమో ఎవరినన్నా పిలిచి రేపన్న వేపియాలి. ఏమో ఓ దిక్కు ముసురు కొట్టంగా కూడా ఊర్ల పోటీ ఏం సోకులు ఏమో నాకైతే అర్థం అవుతలేదు. ఇవరకే 2 నెలల కాలం పోయింది, ఇలా కొడుతుంది వాన. ఈ పెద్ద వత్తదో అయినా కోడలు నాకు ఆరాటం ఉండదు, తినుకుంటామంటది. కానీ అత్తకు ముసలిదైనా కానీ ఆరాటం బాగానే ఉంటది. నాటే ఎత్తది కావచ్చు. అడుగుతా, పెద్దవా ఓ పెద్దవా రేపు మాకు నాటే ఎత్తవా కైకిలి? అబ్బో ఇంట్లో కోడలు ఉన్నట్టుంది కదా, అయినా కొడుకు దొరకనట్టు గా ఊళ్ళకి వెళ్ళి చేసుకుంది. దాన్ని బతుకు చేయడా, దాని పేరు చెప్పినా ఊళ్ళో ఉంచుతారు. గదిని తోలుకచ్చుకుంది, దాన్ని ఎవరు చేస్తాడు. తినుకుంటామంటుంది. మొగడు చేస్తే అవ్వ చేస్తే తినుకుంటామంటది. ఇద్దరన్ని ఇచ్చే తనిపించడానికి దాన్ని బతుకు పాడుగాను ఉన్నట్టుంది ఇంట్లో. సాధ కాకుండా కానీ ముసలిదానికి ఆడటం బాగా ఈ చెట్టు చల్లకుండా ఇలా నాటం ఇరుకుతుంది. పెద్దవా ఓ పెద్దవా ఏటో వస్తాను రయ్యరా ఇంట్లకు కళ్ళు కనబడతలేవా ఇల్లు కడిగేది? రప్ప ఇంతకు తానం చేసినావా లేదా? ఓ వదినే మంచిగా మాట్లాడు. జాతరలా కుక్కలు తరిగినట్టే ధర్మ పడుతుంది. లేకపోతే ఏంది బాగా మాట్లాడతాను కుక్క బిక్కని. నా ఇంట్లోకి వచ్చి నడవట బయటవా? మరి నువ్వెందుకు ఇంట్లో నువ్వు పెట్టన్నావో? నేనెందుకు పోతాను? నా ఇంట్లోకి వచ్చి నానే పంపంటావా? ఏమనిపిస్తుంది నీకు అసలు? అయితవే కానీ వదినే మీ అక్కేటివేంది కనబడతలేదు? మా అత్త పొద్దుగా లేచి గుత్తనట్ల ఏమైంది. నువ్వు పోతావా వెంబడివాడి? అయ్యో వదినే కారంటే మానబడుతుంది. అయితవే గాని అన్న బొంబాయి వేడ కాడ నుంచి మంచిగానే ఊరినావు. నీ మొండి ముల్దారా నింపా నువ్వేమన్నా చేస్తానా వారా? నీ కళ్ళల్లో రాయగొట్ట రప్పగొట్ట జట్ట బాడుకావు. నా అత్త సొమ్ము నా మొగ సొమ్ము నేను తింటానా? ఏమో బాగానే లావైనా ఊరుతానేమంటున్నావు. నీ సొమ్ము తెచ్చి నాకు పెట్టినట్టు ఇక్కడ. ఓ వదినే మాటలు మంచిగా రాని. ముందుగాల కారంటం నువ్వు వాడినావని నాడినా. ఏమో లేకిడు నా ఇంటికి వచ్చి నన్ను అంటాడు. నువ్వు అడుగు ముందుగా బయటకెళ్ళు. ఎందుకు నడతా? అయినా నువ్వు మంచిదానిమైనాక మంచిగా మాట్లాడినాక బొంబాయి పోయినా అన్న రాకపోనా? అందుకే అటే ముట్టింది మాటలు. అవు నీకెందుకు? నా మగడు నా ఇష్టం, నువ్వు నడువు అని చెప్పినా. నా ఇంట్లోకి వచ్చి మాట్లాడక ఇక్కడ. అయ్యో నీ సొమ్ము ఏమన్నా తింటినా? నీ సొమ్మన్నం ఏమన్నా తింటినా? నీ అంత గడ్డ నాకు పెడతావా? ఎటు పడితే అటే మాట్లాడబడదు. ఇంటికి వచ్చినందుకు ఇక మంది ఇంటికే రావద్దా? రావద్దు. అత్త తానాలు బోనం చేసి రావాలి. కళ్ళు కనబడతలేవా? నేను ఎంత రేపాలా నీకు? గదే మందికి కూడా సురువు ఉంటారు. ఎంత లండి ఉన్నాయి ఏ తప్పు లేదు. వరకు తప్పు. నువ్వు చూసినావా ఇంట్లో అలా అంటున్నది? నువ్వు ఏడ చూసినా చూపెట్టేది నాకు చూపెట్టు. పాపం మీ అత్త గలకి ఎప్పుడు కలకల బాధపడితే నేను చూసిన మొన్న చెప్పబట్టింది. పొద్దుగాల 10 దాకా లేవాట గిట్ట గిట్ట తీసి అటు పెట్టవాటికి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇప్పుడు తిరగలేదు నేను మా అత్తను చూసింది ఎవరు మరి? లేచి పని చేసినామేమో. నువ్వు చూస్తానో లేకుంటే వచ్చి రోజు వచ్చి నువ్వు చూడబడుతుంది ఇక్కడ. అబ్బబ్బబ్బా అత్తేడుందని అడిగినందుకు గిన్ని మాటలు మాట్లాడుతుంది. ఏ మనిషో ఏమో. నన్ను మనిషి గిలిచని మాట్లాడుతున్నావా? నువ్వు నాడు ముందుగా ఇటుకెళ్ళి ఏడేడు తిరిగి వచ్చినావో ఏమో సామనం గోల తానాలే బోనాలే ఓ వేసుకుంటా ఉరికేస్తారు అవ్వ ఇంట్లకు. ఏం బిత్రుడో ఏమో వచ్చి నన్ను మాటలు అంటానికి ఇక్కడ. నన్ను మనిషి గిలిచని మాట్లాడుతున్నావు. ఏడేడు తిరిగి వచ్చినావేమో. నువ్వు ముందుగా అవుతాను అడుగు. ఈ సామనం గోల ఈ పిత్రంతో నేను మాటలు పడుతున్నా. ఇంకా చూస్తాను చూడు ముఖం పెట్టుకొని ఇక పొమ్మన్నా పోతలేదా? అబ్బో ఇచ్చంతరం ఇచ్చిపోయా లక్ష్మి ఒకటి చచ్చిపోయాయి. అటు ఇటు చేసిన లుంగు ఇచ్చిపోయాయి.
ఓ వదినే నువ్వంటే గీ శ్రావణం రోజే తానం చెత్తకోవచ్చు, నేను ప్రతిరోజు చేస్తా. ఎరికేనా? లావు మాటలు మాట్లాడకు లావు ఉందా అని. ఓ వదినే నువ్వు ఈ శ్రావణంలోనే సురు ఉంటావు కావచ్చు, నేను ఏడాదిలో సురువే ఉంటా తెలుసా? ఇంకా నన్నే మాట్లాడుతున్నావా? హవల్లో సురువు సూత్రం అట అదేదో చేసామట గట్టుంది నీ కథ. సురువు సూత్రాలు కానీ పో. నా ఇంట్లోకి వచ్చే సురువులు సూత్రాల గురించి నాకే చెప్తాను. ఇంకా మా పోతది పోకుంటే ఈయనే ఉండటానికి వచ్చిందా? అయితవే గాని మీ అత్త కైకి వస్తుందా? రాదు. మరి నువ్వు వస్తావా? ఏం మాట్లాడతావు? తలకాయల పురుగిట మెసులుతాందా ఏంది? అంటే కైకి వస్తావా అని అడుగుతున్నా. గదినికే కోపానికి రావడది వదినే. ఎక్క తక్క మాట్లాడిన అనుకో ఏం చేస్తానో నాకే తెలియదు. నడు. ఇక గిడిచినాక ఎన్ని దేశాలు ఎత్తేంది మా పోతున్నది. ఉండే ఉండటానికి వచ్చిందా? అసలు ఈ మనుషులు ఏడేడ తిరిగేస్తారో ఏమో. ఇల్లంతా కంపు కంపు చేసిండు. ఇది ఇంకా అన్ని మంచిగుంటే ఆగానే పోవు. దీని మొగడు దీని మాటలకు వశపడక బొంబాయి వేనాడు అంటే ముట్టిండు. దీని బతు చేయడా ఇదో మనిషి అని ముడుతుంది. మోండి బతుకు ఎందుకు బతుకుతారో ఏమో మనుషులు. ఊకనంటే చచ్చిపాడైతే. సల్లాగుండా అయినంగా కొట్టింది లేదు, మన లేదు. చిట్టుకుని పట్టుకుని చిన్నగా కొడుతుంది. 4 రోజులు 4 సంపులు చంపి ఇంత మత్తడం దొరుకుతుందేమో అనుకుంటే బూదా బూదక్క అబ్బా ఇది ఇంట్లో మైంది కూడా ఊ అంటలేదు, ఉప్పురే అంటలేదు. సంవత్సరాల నా దగ్గరకి అయితే వస్తారే ముచ్చట పెట్టడానికి. పుష్ప ఇది కూడా తాళం వేసినట్టుంది కదా. పుష్ప ఉన్నరాలే? సప్పుడు ఎత్తలేరేమే. ఉన్నరా లేరా? సప్పుడు ఎత్తలేరేమేవా పుష్ప? అబ్బా మనుషులు ఇంటికి వచ్చినా కానీ కన్నగా అంటలేరేమే. దాని తెలివ లేకుంటాయింది మనుషులకు. సాయం వల్ల ఏమన్నా ఎత్తున్నావా? సాయం బజ్జీలో మిరపకాయలో ఊ లేదు, ఫ్రై లేదు. ఏమో ఎవతన్నట్టు మాట్లాడుతుందేమో. ఉప్పసకానత్తే ఎవతి లేని లేదు ఇంటల్లా. ఏంది పోసావా ఈ వర్షంలో వచ్చినావు? అయ్యో ఏం దానికి అద్దరిచ్చినట్టు మాట్లాడబడితేమేమి? నీకు తీరినట్టు మాకు తీరొద్దా పని? కొద్ది పని అనేది 10 మంది కండల్లా పెట్టాలా అట్లా ఉప్పసకు మాట్లాడదామని వచ్చిందేమో కసురుకోబడితివి. పని లేదా ఇంట్లో? ఏడు పని ఆడబెట్టి ముచ్చట్లు వేసుకోవడానికి ఉన్నానా? పని తీరందే సింగులు చెప్పుకొని బొట్లు బోనాలు పెట్టుకొని పండుగ ఇచ్చుకుంటే చెంగలు ఇస్తాను దర్వాజలు నిలబడి జరసేపు ముచ్చట పెడదాం. పొద్దు పోతలేదని ఇంటికి వస్తే నువ్వేమో మీకు ఎక్క పెడితే చింత కొమ్మలు ఎక్కినట్టు జరసేపు ముచ్చట పెడతామని వచ్చిందే. నీకేంది పోసావా? కోడలు చేసి పెట్టడానికి ఉన్నది ఇంటికాడ. ఈ వానలో తిరుగుతున్నావు. ఇకేంది కొద్ది చేసి పెడతాందా? నాకు అన్ని తీర చేసి పెట్టి ఉయ్యాలగట్టు ఊపుతాంది. తిను అత్త ఊగు అని ముచ్చట్లు పెట్టడానికి బాగానే వచ్చినావు గాని ఈ వానల కారుజారు కింద పడితే ఎవరు చేయాలి? నాకెవరు చేసి పెడతాడే? గంగలోడా గోదట్టోడా? నాకు నేనే చేసుకున్నాడా? కూరలాంటి పెడితే నేను నైనాగా తింటానా? రోజు దానికి ఇష్టం ఉన్న కూరలు అంటుకుంటది, బువ్వలు అంటుకుంటది. అది తిన్ననాడు నేను తింటా. అది ఉపాసం ఉన్నాడు నన్ను కూడా ఎండ పెడుతుంది. ఎరికేనా? ఎక్కడన్నా పానం కొట్టుకొని కోడిగుడ్డ రొయ్యలు అంటే అస్సలే అంటది. ఎంతకాలం అని ఎవరికన్నా చెప్పుకుంటే చూసినవా నీళ్ళు పోసుకున్నది కోరినట్టు కోరుతుంది మా అత్త అని ఊరు కల్లా మనిషి కల్లా చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకు వచ్చిన కోస సప్పుడు కంటూ ఉంటాన్న. ఏదో నువ్వు నాకు ఇంత దూరపు చుట్టవు దాని వైద్య బతికే నీకు చెప్తే నువ్వేమో కాకిని ఒడిచినట్టు ఓడబడితివి. నువ్వేం రంది పడకపోసావా? నీ కోడలతో నేను చెప్తా, నీకు నచ్చింది వండి పెట్టవని చెప్తా. అయ్యో గట్ట చెప్పేవే నీ బాల్సని దండం పెడతా. అది ఏమి లేదు కానీ ఇల్లెక్కి సర్కాసోడ అన్నట్టు ఆడుతుంది. నేను బువ్వ ఆడతలేనా, కూర ఆడతలేనా, నేను ఉపాసం వస్తానా, నీ కడుపు ఎండ పెడతానా అని ఇక నన్ను ఇంట్లోకే రానియలేదు. అది అంటే నిలబడ్డ కాడ నిమిషం పట్టదే జవడం పుట్టించుకోను. ఎక్కడి జవడాల సిరిది జాల పడ్డదో నా ఇంట్లో నాకు పంపరా. ఇక లగ్గమైన 6 నెలలకు అయిన నా రాత పాడు కానీ ఆ కాడికి వెళ్ళి 2 నెలలు పీచిన వస్తాను. ఇక నెగల నీయకుంటా గజగంబం వేసుకొని గయ్యాడతానని చేస్తే ఎటేగలేక బొంబాయి వేయండు. నాకు నెల పెంచిన పైసలు పూజకొల్ల కోడల దగ్గర దాచుకుంటాను. రేపటికల్లా ఏ గట్ట ఎట్లా అవుతుందో దీని చేత గంజి వస్తుందని నమ్మకం. అది మొగని నెగుల నీళ్ళ నన్ను వస్తుందా అనే ఏడువకే పోసక్క ఏడువకు.
నువ్వు చెప్పుకుంటే బాధ అనిపించబట్టే అడుగుతా అంటే వద్దనబడుతుంది. 2 వారాల కింద దగ్గ జ్వరం వచ్చి నోరు సాయించలేదు ఇంత కోడిగుడ్డు ఉడకబెట్టండి అంటే కోడిగుడ్డు ఏమో కానీ దాని పొట్టు కూడా కనబడని కెరికేనా నాలుక సాయించలేదు ఇంత ఎల్లిపాయ కారం అన్న దంచ అంటే దానికి ఇష్టం ఉన్నదే అండుతుంది. ఎవరో చెప్పాలి చెప్పు, ఎవరైనా నడుకొని తిన్నామంటే నేను అండుతలేనా, నన్ను బదనం చేస్తావా, అరక తింటాను మీ అత్త అని నన్ను ఇంటికి వచ్చి అడుగుతారు, నా ఇజ్జత్ తీస్తావా అనబట్టే. ఎవరికి ఏం చెప్పుకుంటే ఏమెక్కరున్నది చెప్పు. దాని పానేందో దాని లెక్కేందో కడిగిందే కడుగుతుంది, తుడిచిందే తుడుతుంది, ఊడిసిందే ఊడుతుంది. గిట్ల సంసారం చేస్తే బాగానే ఉండు. మా అత్తకుండే దేవుడు నాకు లేదు, మరి దానికన్నా అత్తదో రాదు తెలియదు కానీ ఎవసురు ఉంటది బిడ్డ. గింత ఈగను కూడా అలని ఇంట్లో పూజలు అంటది, పురస్కారాలు అంటది, 4 రోజులు ఎండ పెడుతుంది. ఏం చేయాలి, ఏమన్నా అంటే ఒక పొద్దు అంటారు. మరి ఒక పొద్దు ఉన్నది కడుపులో పిల్లలేదా చెల్లలేదా? రంది వడకే పోషవా, ఆయిల్లో పెట్టిన గంజపిండి ఉన్నది తింటావా? ఏ సర్వపిండి నాకెందుకే, నిన్నటి దానం పెడితే మళ్ళా పానం ఏమన్నా అయితే ఎట్లా? అందరికి ఒక తీరు ఉంటాయి, అరుగుతాయా? మీరంటే ఐసు మీద ఉన్నారు, 3 రోజుల తిన్న అరుగుతాయి, నాకు అరుగుతా అదే. మరి ఏం తింటావు చెప్పరాదు, నువ్వు బాధపడుతుంటే నాకు బాధ అవుతుంది. అండి పెడతావానే? అండి పెడతా. అట్టయితే చికెన్ అండినాడు చెప్పు, బగ్గ రోజులో అయితే నాకు పానం కొట్టుకుంటాంది. సరే పోషవా. అగో ఈ పెద్దవేంది గిడ కూసుంది. అబ్బా రూపవదినే దొరికినావు కదా, చెప్తా నీ సంగతి. సరేనే పుష్ప, ఆనెక్కువేటట్టుంది, నేను పోతా మరి. సరే మరి పైలంగా పో. ఇంకా చెత్రిట అందుకో, జారిపడేవు. ఏమోనే కాలం చల్లగా ఉంటా. వానకు తిరిగాక ఏడవాడతాడా? ఏ నేనెటు తిరగబోతా, గంగలకు పోతానా, గోదట్లకు పోతానే. ఆ పారి చికెన్ తెచ్చినాడు, ఖచ్చితంగా విలువు. ఏ బాధ ఉన్నా దీంతో చెప్పుకుంటే పానం నిమ్మలం అవుతుంది, మనసు జర తురుతాయిందా వాళ్ళకాగా. ఉసురు చల్లగా ఉండా, 4 గోషీరలు ఉన్నాయి కానీ అది విండుతుందో మరి ఒక్క పొద్దని నేనే నలిసేసుకోవాలా. అయ్యో నా మతి మండ, మరిసైపోయినా. రేపు అడుగు మంది చాలటట్లేదు. మరి ఈ అన్న ఉన్నాడో ఒక బత్తాన్ని వేసుకపోతా. ఈయన ముంచడోళ్ళకే నమ్ముతాడు, నా సొంటలకు నమ్మడు కానీ నేను అడగనని అడుగుతా. అయినా ఈయన ముంచడోళ్ళకే నమ్ముతాడు, నా సొంటోళ్ళకు నమ్ముతాడా? మరి ఉద్దరిస్తా అంటాడు, ఇయ్య అంటాడు, అడగనా ఇది అడుగుతా. అగో అన్న ఏం రాత్తన్నవే? నీటువంటి మొండి బాకీలన్నీ పేర్లన్నీ ఒక దిక్కు రాసుకుంటా అన్న. అయ్యో ఎగబెట్టిపోతున్నానా, ఊరిడిచి పెట్టిపోతున్నానే, ఆగంగా పడుతుంది. పెట్టవాయే వాళ్ళకి ఇవ్వవాయే. ఇక పెళ్ళం పిల్లలు ఎలా తీసుకునే వరకే అలా కాబట్టి ఇక ఏం చేయాలని వచ్చి అటు ఇటు చేసినా కానీ నేను ఎగబెడతా అని. ఇక సోదంత ఎందుకు కానీ వచ్చిన పని ఎందుకు చెప్పి. రేపు నాటెత్తున్నామే, అడుగు మంది బత్త ఒకటి కావాలి, కొంచెం పోతా నచ్చిన వారి పోయినాన కాలం ఇచ్చిన బస్తాల పైసలే ఇప్పటికి దిక్కులేవు. ఇప్పుడు మళ్ళీ నీకు ఎట్లా బస్తాలు? నువ్వు నగదిస్తాను, ఒక్క బత్తేంది 10 బత్తాలంటే ఇస్తా. ఉద్దరేపటికే నీ దగ్గరికి వచ్చిన పైసలుంటే నేను నీ దగ్గరికి ఎందుకు వద్దు, కరీంనగర్ పోయి తెచ్చుకోపోదునా? ఇగో అన్న ఈ ఒక్క బత్త అయితే తర్వాత అవి ఇవి కలిపిస్తా గాని. ఇదే ముచ్చట చెప్పి పోయిన వానకాలం కూడా కొంటపోయిను, ఇప్పటిదాకా దిక్కులేవు. నేను ఎట్లా నమ్మాలా నిన్ను? అయినా వారి నువ్వు పైసలుంటే కరీంనగర్ పోతావు, పైసలు లేకపోతేనే నా దుకాణంలోకి వస్తావు, నాకు ఎరకలేదా రా? అయితే ఇయ్యవన్నమాట. అయితే గాని మొన్న కరీంనగర్ పోగా బండి మీద వెనుక సీట్ల సిలుక పచ్చి సీర కట్టుకున్నావను ఎక్కించుకొని కరీంనగర్ పోయినావు కదనే, నేను వెనుక ఆటోలో కూర్చుండి చూసిన. నేను ఒక మేడంలో బండి మీద ఎక్కించుకుపోగా చూసినావా? నేను లెక్కకపోతరా? నేను చూసిండే మీ వెనుకనే ఆటోలు వస్తున్నా, కిసకిస నవ్వుకుంటా పోతురు కదా. అరే రోడ్డు పూట నిలబడ్డా లిఫ్ట్ అడుగు తెచ్చిండ్రా, నువ్వు దాన్ని భూతత్వంలో పెట్టి చూసి పెద్దగా చేయకు మళ్ళా. నేనేం భూతద్దంలో పెట్టి చూస్తలేను, కానీ ఈ ముచ్చట మీ ఇంట్లో తెలిసిందనుకో వదిన నిన్ను భూతద్దంలో పెట్టి చూస్తుంది. భూతద్దంలో పెట్టి చూసేటందుకు వదినకి ఎట్లా తెలుస్తుందిరా ఈ ముచ్చట? నేను లేనా, నేను చెప్తే తెలుస్తుంది. అరే నువ్వు అబద్ధాలని నిజం చేసి నా కొంప ముంచకరా, అసలే దానికి అనుమానం. కొంప ముంచద్దంటే అరే నువ్వు
ఇందాకేమో అడిగినావు కదరా మందు బత్తాలు ఒకటి కదరా ఒకటి కాదే 5 ఒకటంటే కదరా ఇందాక ఇప్పుడు 5 అవసరం ఉండే 5 సరే పద గోదాముల కన్నా ఎండుకపోయినట్టే ఉండే పండగ పంట తయారైండు కూర్చుండి తినుడా ఏం పని బస్సీనుగా నాకే ఫిట్టింగ్ పెట్టి ఉద్దరగుంట పోతున్నావు కదా ఈ గేట్ చల్లకుండా ఒకటి తిస్తే ఇలా చెత్తులు పట్టదాయో మన పట్టదాయో ఇంటికి వచ్చిన కదిగా ఈ ఇచ్చంత్రాల కోడలు ఏం సాగదిస్తుందో ఏం చెప్తుందో అని ఓ డోర్ తెర్ర పెడుతుంది ఇంట కుక్క వచ్చింది చూడదు నాకు వచ్చింది చూడది అరే సారైందా తిరిగిన కాడికి తిరిగి వస్తాను తానం లేదు బోనం లేదు ఏం తిరగవేనావు ఏ కాలాన వేనావు ఏం కథ ఏందయ్యా లవ్ మాట్లాడుతున్నావు నేనెటు పోయినా తిరుగుడు అని తిరిగిన పేరు చెప్తున్నావు మరి లేకపోతే ఏంది ఆ పాస్వాన్ల పండ్ల పుల్లేసి ఏ కాలం అయ్యా ఏం కథ ఆ లేచిన సుంది గింత పనికన్నా ఆసరైనావా నాకు పుల్లెత్తు సారగం చేయకపోతే నువ్వు ఇంకా ఏందే బాగా లవ్ మాట్లాడుతున్నావంటే అందుక నాకే ఏందే ఒక్కదాన్ని పని చేస్తా బగ్గన మరిగిపోతుందా మరి ఒక్కదాన్ని సాటుకు కింద పెట్టుకొని తింటే కడుపు వలిగిపోతలేదా ఏమో పని చేయవు పనులు చేయవని నన్ను అంటున్నావు నువ్వు ఉండంగా నాకేమక్కడనే పనులు చేయ ఒక్కొక్క చూడిపో అత్తను వండబెట్టి ఉయ్యాలు ఊపుకుంటా కోడలు కుయ్యి మనకుంటా పని చెప్తాను నేను నీకు ఇట్లా గట్ల పట్టుక తింటాను నిన్ను ఏమో లావు మాట్లాడుతున్నావు అబ్బో నువ్వేమన్నా అంబాడుతున్నావా నేను ఉయ్యాలే చూపడానికి మాటలు నేర్చిన కుక్కనట ఉసుకు అంట తుసుకు అన్నదట గట్టున్నది నీ కథ తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది ఆ లేడు బొంబాయి వేయండు నీ ఇష్టరాజ్యం అవుతుంది నేను నీ ముచ్చట వెతుకన్నా ఎల్ల ఉసుకొస్తాను అయ్యే నా కోడలు గిట్లా గట్ల గసొంటి గిసొంటిది అని ఎందుకు నన్ను బయట ఎత్తావు నా కోడలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందా నేను ఒత్తుక సత్తన్నా నేను నలుగురికి చెప్తే నీ ఇజ్జతే ఉండదు ఎరికేనా ఒక్కొక్కటి కోడళ్ళ బతుక తింటారు నేను మానానికి నేను ఎత్తేసుకుంటలేను నువ్వు అన్నిందే తినబడుతుంది నువ్వు తినేదే నాకే పడుతుంది నేను ఏమైనా లేని గొట్టమే కొరకాయ కొడుతున్నానే ఒక్కొక్కటి అత్తను కూర్చుండే పెట్టి గోలిచ్చి గోడకు చంపుతాను దగ్గర కూరలు నీసన్న చికెన్ అన్న మటన్ అన్న ఏదన్నా నేను అన్న తెచ్చిపెట్టినా నేను అడిగింది కుయ్యి అనుకుంటా అన్నవో రామచంద్ర నా కథ మంచిగా లేదు నాకు ఆచారం మంచిగా లేదని నువ్వు వేరు తది తింటాను అదే గట్ల బదిలీ చెప్తే మంచిగానే ఉండు రంకులానికి రైక పెడితే కంపకి పెట్టి చింపిందట నీ అసొంటి కోడలని నీ ఊళ్ళో ఎన్నడు చూడలే చూసే అవల్లో నేను దాసుకొని తిన్నది ఎప్పుడు నీకు పెట్టంది ఎప్పుడు చెప్పు మొన్న మంచాల అంటే చికెన్ అంటే మటన్ అంటే చేపలంటే ఎవరన్నీ పెట్టారు నువ్వు తెచ్చుకొని అనుకొని గోలుచుకొని తిన్నావు నేను పెట్టిన మురుగశీల నుంచి మొన్న దాకా తింటివి కౌసు కొట్టుదానా తిరుగుటనే ఒక మాడేవాడికి ఎట్లా చెప్పాలి చెప్పు నేను ఇది దేపోయే నీతో ఎవరు అరుతారే నీ ఇస్తాను అక్కలు గాను అగో ఎటు పోతున్నావు నేను ఇప్పుడే ఇల్లు పట్టుకొని సురుగు చేసుకున్నా నువ్వు తానం చేసి రాపో ఇంతకు నడువు ఏమైందే నాకు బురద అంటిందా నువ్వు తానం లేదు బోనం లేదు సావనం వచ్చింది నడువు శనివారం గోల ఏంది నడువు అయ్యో నా సావునం ఊరందరికి లేదు నీకే వచ్చి వచ్చింది అవును నాకే వచ్చింది నడువు అట్లా మరి ఆ బట్టలు ఎత్తా అబ్బా ఇసొంటి ఆడదాన్ని అయితే నేను ఎక్కడ చూడలే నేను అట్లా తిరిగి వచ్చిందట ఏమైందే నాకు దుమ్మ దూలే సబ్బు లేదు కాదే ఒక సబ్బు పట్టుకరా ఇటు సబ్బుని 2 షాంపులు పట్టుకరా నెత్తి కడుక్కుంటా అది పాత చీర పట్టుకరా బండపాకురు కలర్ది అయ్యో నువ్వైతే ఓరా నేను తెత్తగాని బండబాకురాట కలర్ చీరలు కావాలా ఇంకా ఏదో ఒకటి తెత్తా చుట్టుకోనరా నీళ్లకు కాళ్ళన్నీ చెడ్డ ఏళ్ళన్నీ ఇంత గోరింటాకనని ఊరుకోపోతే మందు చల్లుతున్నా ఓయ్ వరిసి నెట్ పోతున్నావురా నేను ఎడిపోతున్నా తర్వాత చెప్తా గాని నాట ఎత్తమని పొద్దుగల మీ ఇంటికి వచ్చింది ఓ రాగానే ఓ పిల్లగా దూరముండు అని వదిన ఎటుపడతాడే మాట్లాడింది మస్తు బాధ అనిపించింది ఊకనంటే వచ్చిన మీ ఇంటికి అని అనుకున్నానే కనవల్ల ఎటుపోయినవే మరి నేనెటు వేయినరా 3-4 రోజుల నుంచి ముసురు పెడతాంది ఇంటికెళ్ళి బయటికి వెళ్ళలేదు ఉప్పొసకు గా పుష్ప దగ్గరికైనా అట్లా జరసేపు కూర్చుని మాట్లాడద్దామని అవుగా నువ్వు ఎటు పోతున్నావు అంటే చెప్తలేవేంద్రా ఎట్లేదే పెద్దవా రేపు మా దోస్తుగాడు దుబాయ్ పోతుండు దావత్ ఇస్తా అన్నాడు ఇక బిర్యానీ తిందామని కరీంనగర్ వదమని తయారైనాం అందుకే వాళ్ళ ఇంటికి పోతున్నా ఏంది బిర్యానా చికెన్ బిర్యానా మటన్ బిర్యానా నువ్వు బిర్యానీ అన్నవోలే నా నోట్లే నీళ్ళు ఊరుతున్నాయిరా అవుగాని పెద్దవా
పొద్దుగాల పూషవతోటి చెప్పుకుంటే బాధపడ్డావు కానీ నా కోడలు ఒక్కన కౌసు నీసి తెత్తలేదు సప్పటి కూడా పెడుతుందని నువ్వు చెప్పంగిన్నా నాకు మస్తు బాధ అనిపించింది. మరి నువ్వు తింటా అంటే చెప్పు, నీకు చికెన్ బిర్యానీ పట్టుకత్తా. అబ్బా ఎంత చక్కని ముచ్చట చెప్పినావు కొడుక, నీ కడుపు చల్లకుండా నీ నోట చక్కెర పోయా. ఇగో తెత్తివి కానీ సాటుకు తెచ్చి, లేకపోతే అది సావున మరి నన్ను ఇంట్లోకి రాని, అది సాటుకు తెచ్చి వినబడ్డదా? సరేనే నీ అవ్వ, నేను ఎవరికి చెప్తానే, నేను తెస్తున్నా నువ్వు తింటున్నావు గంతే పో. మాయ మంచోడ్రా, నీ లగ్గాన్ని కూరలు పడతా పో బిడ్డ పో. సరే సరే పాపం ముసలోడు అలా పొద్దుగల వేయిండు. అబ్బా ఎన్ని రోజులాయే తీసుకుర తినక నాలుక గుంజుతాంది, గుమగుమత్తంది. ఈ వాసనకే నా కడుపు నిండుతాంది. ఎట్లయితే సీనిగాని కడుపు చల్లగుండా అని దయ వల్ల ఇయ్యాల చికెన్ బిర్యానీ తింటాన్నా. పోషవ తల్లిని బాంచను. ఇవాళ చూస్తలేరు కదా, దేవుని దయ వల్ల అయితే ఊరవతల పోషవతల దగ్గరికి వచ్చి మంచిగా కడుపు నిండా తింటాను. తీసుకూర కైకిల్లో లేవతాన్ని చూస్తే కనబడకుండా కొంగు కప్పుకుంటా. మల్లెల వాన నాలోనా ఆగో. ఏంది పురుష గిట్లా వచ్చినావు? మీ అత్తకు తిండి పెడతలేవా? ఏహే నేను పెడతాను, నువ్వు భలే మాట్లాడతాను. ఇక పోషమ్మ కాడ చికెన్ బిర్యానీ తెప్పించుకుని తింటాంది. ఈ సావనంలో చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటాందా? చెప్పినట్టు నా పేరైతే చెప్పక మరి. ఆహా చెప్పా, ఇంటికైతే రాని దీని దుమ్ము దులుపుతా. ఏం దగ్గర నిలబడ్డ వానలా పెయ్యంతా మండుతాంది. ఆడ నిలబడతా చల్ల పడతా నిలుసున్నా. ఎందుకు ఆగో? ఏందే ఏమో మొగడు కదా పెందాన్ని ఆగు ఈగు అని కద్దరిచ్చాడు కద్దరిస్తున్నావు. ఏందో చెయ్యి అని కుక్క లెక్కన వాసన చూసుకుంటా అన్నావు. కుక్క కాదు తక్క కాదు, ఇగో పొద్దుగా వెళ్ళిపోయి పొట్టి తీసినంత మంట మండుతున్నాయి ఎల్లుకోళ్ళు. అవునా? ఏందో పోషమ్మ అక్కడ బిర్యానీ తిన్నావాట కదా? బిర్యానీ అంటే ఏంటిదే? అవ్వో ఏమి లేదు, వెళ్ళిపోయినట్ట పొయ్యిలెత్త పొట్టుక్కు అన్నట నీ లెక్కనే. అన్ని చేసేది చేసుకుంటే నాకేం తెలియదు అన్నట్టు చూస్తాను. ఆ మొక్కను చూడు, నీ మొక్కను తీసి మొద్దులా పెట్ట. ఎందుకు తిన్నావు బిర్యానీ? నీకు ఎట్లగన్నా పెడతాను, సావునం కోలే నన్ను భగ్నం చేస్తావే. నీకు తెలుసు కదా నాకు దేవుడు అంటే ఎంత భక్తో. అబ్బో సంసార సల్ల గురికి ఎత్తెత్తే కళ్ళు గురికి నీ మూతి ఊడ్చుకుంటే అత్తలేవా చికెన్ బిర్యానీ? అది తిన్నా. ఇప్పుడు ఏంది మరి, తిన్న బుద్ధి అయింది తిన్నా. ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తినండి. సావనం వచ్చింది, ఆషాఢం సావనం నీకేది లేదా? నేనంతా సులువు ఎందుకు చేసుకున్నా? బాగా బలిసి చేసుకున్నా, బట్టలు బాగా అట్లనే వింటుకున్నానా? ఏమో నేను ఎవరు చేయని పనికి ఇట్లా చేసినా తినేదేనా ముసల్లాన్ని. నాకేమైతుంది? నేను ఇంకా పిల్లగానే ఉన్నదా దీపం ముట్టించి? ఒక్క నెల రోజులు ఓపిక పడితే నీకేమన్నా అవుతుందా చెప్పు మరి. అబ్బా కంకిని కాల్చినట్టు కాలు పడుతుంది కదనే కూరల్లానివి. అలా చూడే పుష్ప, మొత్తం అంత చికెన్ తిన్నందుకు నన్ను దొంగని చూసినట్టు చూస్తుంది. వాకిట్ట నిలబెట్టింది, ఇంట్లోకి పోకంటుంది. మొన్న కట్టిన ఇంట్లోకి పోకన్నది. మరి నువ్వు నీ మొగడు సంపాదించి కట్టిండ్రా ఇల్లు? కాదక్క, నేను చిన్నాన్ని, నాకు బుద్ధి చెప్పేది. ఈమె బుద్ధి లేని పనులు చేస్తుందా చెప్పు? అంత కాని పని ఏం చేసింది రూపా? కాదే అన్న, సావనం అని చిలక్క చెప్పినట్టు నీసుకోవచ్చు తినద్దని చెప్పిన. నేను బట్టల వాతలు సురసూత్రం అన్ని వేసుకున్నా. పోషమ్మ కాడ తెప్పించుకున్నట్టు చికెన్ బిర్యానీ తిన్నదట. చెప్పిగా నేనేం చెప్పాలి? ఏదో తెలిసి తెలియక తిన్న తీయరా. పెద్ద మనిషి కదా రూపా. ఏం చేయమంటా? తాను చేసి ఇంట్లోకి రమ్మన్నా. నేనేమన్నావేను? ఇంకెందుకు ఈ లొల్లి అంతా ఎందుకు అమ్మ? తానం చేసి లోపలికి పో. నన్ను అది ఇంట్లోకే పోనిత్తలేదంటే తానం దాకా పోయినావే. అక్క నేను ఇంట్లో పోకు అని చెప్పినామని ఇదంతా సురువు వేసుకున్నా. గిట్ల ఓ బాత్రూమ్ ఉంది కదా తానం చేసి రమ్మని చెప్పిన. ఇన్నవా ఏ పుష్ప, నేనట ముసురు పెట్టాక చలిలో స్నానం చేయన్నట. చలికి సత్తే నీ కన్ను చల్లబడతాయే.
నువ్వన్నా చెప్పరా అది బిడ్డ బాంచను. రూపా ఏదో పెద్ద మనిషి తెలుసో తెలియకో తిన్నది, ఇక ఓనీతి రాదు, ఇవన్నీ గుట్టంగా తానమేం తెస్తుంది ఇప్పుడు. సరే అన్న ఈ ఒక్కసారికి ఇచ్చాడుతా సావనం తెలిసి కూడా చికెన్ బిర్యానీ ఎట్లా తిన్నా చెప్పు. నేను నీకు ఎప్పుడు అంటి పెట్టలేదా? ఏమో నాకు పెట్టని పేరు చెప్తారు వీళ్ళ ముంగట. సరే తీయ పోషవా, స్నానం చేసేట్టు ఇంట్లోకి పోలేవు, ఈ లొల్లెందుకు? అబ్బా ఏం సాగించుకుంటాను దీనా సొచ్చి కోడలని ఏంటో చూడలే. ఇక పోనీ తీ రూపా లోపలికి పో. ముసలామి పెద్ద మనిషి. అబ్బబ్బబ్బా ఎసొంట ఆడిది దాపురమైంది. ఇప్పుడు ఇప్పుడే గిట్ల చేస్తే నేను మంచాల పడ్డాక కుక్కిల పడ్డాక నన్నే మరుచుకుంటది ఇది. దీనికి ఆశ నన్ను నరుచుకుంటదని ఉన్నవా ఆడదానా ఇంకా చీర పట్టుకరా. అబ్బా సీరిగాడు తెచ్చిన చికెన్ బిర్యానీ కమ్మగా ఉన్నది, ఇంకా పైసారా చేసిన మంచిదే నా పాసల తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టుర్రి. బాయ్.